హాయ్, దిస్ ఈజ్ రవి తొంగల. వివేకానంద రెడ్డి హత్య కేసులో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. జైల్లోనే కోట్ల రూపాయలకి దస్తగిరితో బేరం జరిగింది. అయితే ఈ కేసు రాబోయే రోజుల్లో మరింత మలుపు తిరగబోతుంది. మరి ఆ మలుపులు ఏంటి? ఇంతకీ వివేకానంద రెడ్డి కేసులో ఉన్న అప్డేట్ ఏంటి? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సార్, ఈ వివేకానంద రెడ్డి కేసులో దస్తగిరి ప్లస్ ఈ కోట్ల రూపాయల అని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఏంటి సార్, ఇది నేపథ్యం ఏంటి? అసలు ఇది ఎందుకు సడన్గా ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి పైకి వచ్చింది? సో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అనేది అనేకమైన మలుపులు తిరుగుతూ వస్తుంది. 2018 నుంచి కూడా 19 ఎన్నికల ముందు జరిగింది. సో అది అనేక రకాల మలుపులు తిరుగుతూ కొంతమంది ఆల్రెడీ చనిపోవడం కూడా జరిగింది. సాక్షులు కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. అవి చంపేశారా, లేకపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా, లేకపోతే సాధారణంగా చనిపోయారా అనేది ఇప్పటివరకు తెలియదు. విచిత్రం ఏంటంటే ఆ కేసుని విచారిస్తున్నటువంటి సిబిఐకి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హోదాలో ఉన్నటువంటి రామ్ సింగ్ మీద కూడా వాళ్ళు కేసు నమోదు చేయడం జరిగింది, కడప పోలీసులు. అవును. అంటే రామ్ సింగ్ మీద కేసు ఫైల్ చేశారు. ఆయన్ని అసలు అక్కడికి విచారణకు రానివ్వకుండా చేశారంటే ఏ స్థాయిలో ఇది మలుపులు తిరుగుతుంది అనే దానికి మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో అయితే సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేసి ఆ విచారణ అధికారులు ఎవరెవరు ఉండాలనేది ఏర్పాటు చేసి ఒక టీంని ఏర్పాటు చేసి డెడ్ లైన్ పెట్టి నాకు ఇదిగో ఈ జూన్ లోపల, గత ఏడాది జూన్ లోపల నాకు ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తి కావాలని చెప్పి ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసింది. ఆ తర్వాత ఎక్స్టెండ్ చేసినా కానీ ఇప్పటి వరకు కూడా కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటకు రాల. ఛార్జ్షీట్ మాత్రం వేశారు. సిబిఐ ఛార్జ్షీట్ వేసింది. ఆ ఛార్జ్షీట్లో అవినాష్ రెడ్డి ప్రధాన నిందితుడు అని చెప్పి, ప్రధాన సూత్రధారి అని చెప్పి, వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి ఉన్నారు అని చెప్పేసి నిందితుడిగా చేర్చి ఆయన్ని జైలుకి పంపించింది. అవినాష్ రెడ్డిని మాత్రం జైల్లోకి పంపించలేకపోయింది. అవును. కర్నూలులో ఏం జరిగిందో మనందరూ తెలుసు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ అధికారులు అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పోలీసులు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి, సహకరించినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే తాజాగా మనం చూస్తే కనుక ఈ కేసు మొత్తం మీద ఒక హైలైట్ పాయింట్ ఏంటంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారాడు దస్తగిరి. షేక్ దస్తగిరి అప్రూవర్గా మారారు. అతను కారు డ్రైవర్. సో దస్తగిరి అప్రూవర్గా మారారు. అప్రూవర్గా మారిన తర్వాత ఏం జరిగింది, అసలు మర్డర్ ఎలా జరిగింది, ఎవరు చేశారు అనేది క్లియర్గా చెప్పేశారు. సో దీంతో చాలా క్లారిటీ వచ్చేసింది ఎవరు చంపారు అనేది. సో 2019 ఎన్నికల ముందు ఇదే వివేకానంద రెడ్డి మర్డర్ కేసుని తనకు అనుకూలంగా మలుచుకున్నటువంటి తాడేపల్లి ప్యాలెస్ ఇప్పుడు దాన్ని అసలు ఎవరు చేశారనేది బయటకు వచ్చిన తర్వాత, బయటికి ఆల్రెడీ ఛార్జ్షీట్ రూపంలో బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అది హైరాణ పడుతున్నారు. తాడేపల్లి క్యాంపు హైరాణ పడుతున్నటువంటి క్రమంలో దస్తగిరిని అప్రూవర్గా మారాడు కాబట్టి ఆ దస్తగిరి మీద ఒక ప్రెజర్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకు? ఆల్రెడీ ఇప్పటికే వివేకానంద రెడ్డి పిఏగా ఉన్నటువంటి కృష్ణారెడ్డి అతనేం చెప్పాడు, ఆర్పి సింగ్ రామ్ సింగ్ మనం బెదిరించేసి ఇలా తప్పుదోవ పట్టించి వివేకానంద రెడ్డి మర్డర్ కేసుని వాళ్ళకి అనుకూలంగా చెప్పి అనుకూలంగా చెప్పమని చెప్పి మాకు ప్రెజర్ చేశాడు, మా మీద ఒత్తిడి తీసుకొచ్చారు, నేను అందుకే ఆ విధంగా చెప్పాల్సి వచ్చింది అని చెప్పి కృష్ణారెడ్డి చెప్పడంతో అది కొంత బలహీనపడిపోయింది. ఇప్పుడు అప్రూవ్గా మారినటువంటి దస్తగిరి కూడా సేమ్ అదే చెప్తే, రామ్ సింగ్ నన్ను ఒత్తిడి తీసుకొచ్చాడు అందుకే నేను అలా చెప్పాను అని చెప్పి కనుక చెప్తే ఆ కేసు కంప్లీట్గా క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు దస్తగిరిని ఇటీవల కాలంలో జైలుకి పంపించింది, కడప జైలుకి. ఎందుకు? ఒక యువతని ఇతను ఏదో కిడ్నాప్ చేశాడని చెప్పేసి అతని మీద ఒక కేసుని నమోదు చేసి అతన్ని కడప జైలుకి పంపించడం జరిగింది. కడప జైలుకి అక్కడ ఖైదీల ఆరోగ్యాన్ని చూసేటువంటి, పర్యవేక్షించేటువంటి డాక్టర్ చైతన్యారెడ్డి. ఎవరు ఈ చైతన్యారెడ్డి అని అంటే శివశంకర్ రెడ్డి, వివేకానంద రెడ్డి కేసులో ఒక నిందితుడు. శివశంకర్ రెడ్డికి సమీప బంధువు, దగ్గర బంధువు, రక్త సంబంధికుడు. సో ఇతను చెప్పిన దాని ప్రకారం, దస్తగిరి చెప్పిన దాని ప్రకారం ఈ చైతన్యారెడ్డి, డాక్టర్ చైతన్యారెడ్డి ఎవరైతే ఉన్నారో అతను ప్రెజర్ తీసుకొచ్చారు దస్తగిరి మీద. దస్తగిరి 20 కోట్లు ఇమీడియట్గా ఇచ్చేస్తాము, నువ్వు ఈ అప్రూవ్డ్గా మారినటువంటి నువ్వు బలవంతం చేసి రామ్ సింగ్ నాచా చెప్పించాడు సిబిఐ అధికారి, ఇన్వెస్టిగేషన్ అధికారి అని చెప్పి నువ్వు కోర్టులో చెప్పు. కోర్టులో చెప్తే కనుక నీకు 20 కోట్లు ఇమీడియట్గా డీల్, తర్వాత మిగతా మొత్తం ఇస్తాం, మొత్తం 100 కోట్స్ డీల్ అని చెప్పి చెప్పారని చెప్పి దస్తగిరి చెప్తున్నాడు. దస్తగిరే మీడియా ముందు చెప్పారు. దస్తగిరి చెప్పి నాకు ఈ విధంగా డీల్ చేశారు, నన్ను జైల్లోకి పంపించి జైల్లోనే, కడప జైల్లోనే ఈ విధంగా చైతన్య రెడ్డి అనే అతను, డాక్టర్ చైతన్య రెడ్డి అనే అతను వచ్చి
ప్రెషర్ చేశాడు నన్ను కోర్టులో ఈ విధంగా చెప్పమని, ఏది విచారణాధికారి సిబిఐ విచారణాధికారి ఒత్తిడి చేసి అప్రూవ్డ్గా మార్చారని చెప్పి నువ్వు కోర్టులో చెప్పు, కేసు వీగిపోద్ది, నీకెందుకు ప్రాణభయం అది ఇది ఉండదని చెప్పి ఇలా చెప్పారని చెప్పారు. అంటే ఇక్కడ దస్తగిరి నిజమైనటువంటి పులివెందుల పులి అని చెప్పి అనుకుంటున్నాను నేను. ఎందుకనంటే ఈ కేసులో వివేకానంద రెడ్డి కేసు అనేది దాంట్లో ఉన్నటువంటి నిందితులు అనేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అందరికీ తెలుసు. వాళ్ళకి లేనిది లేదు, అన్ని రకాలుగా ధనబలం ఉంది, ప్రజాబలం, ఖండబలం, ధనబలం, మీడియా బలం, స్థానిక బలం, అన్ని రకాల బలాలు ఉన్నాయి వాళ్ళకి. అధికారంలో ఉన్నారు, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. వాళ్ళు దలుచుకుంటే దస్తగిరి ఒక సెకండ్ కూడా బతికేటువంటి అవకాశం లేదు. అయినా కానీ దస్తగిరి వాస్తవాలను చెప్తూ అతను నిలబడ్డాడంటే ఇన్ని ప్రెషర్లను ఎదుర్కొంటూ, జైల్లో కూడా అతని మీద ఎంత ప్రెషర్ వచ్చింది అనేది అతను చెప్తున్నారు కదా, అంత ప్రెషర్లో కూడా అదే పులివెందుల్లో అతను తల ఎత్తి తిరుగుతున్నాడంటే పులివెందుల పులి జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు చెప్పుకుంటుంటారు పులివెందుల పులి జగన్మోహన్ రెడ్డి అని. జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా ఒక గాండ్రించే పులి దస్తగిరి అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే ఇన్ని పులులు వాళ్ళు చెప్తున్నటువంటి, జగన్ ఒక పులి, అవినాష్ రెడ్డి ఒక పులి, వాళ్ళ నాన్న ఇంకొక పులి, అసలు పులివెందుల్లోనే మొత్తం పులులు ఉన్నటువంటి ఆ జనారణ్యంలో దస్తగిరి అనేటువంటి అతను మహాపులి అనుకోవాలి. అంతే, సింహం అనుకోవచ్చు, సింహం అనుకోవాలి. సో అలాంటి ధైర్యం చేసి దస్తగిరి నిలబడ్డంటే మామూలు విషయం కాదు. ఒక పక్క ప్రాణభయం ఉందని చెప్పి సొంత చెల్లెలే కంప్లైంట్ చేసింది పోలీసులు. డాక్టర్ సునీత చేసింది, వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత చేసింది, షర్మిల కూడా చేస్తుంది కదా. ఇప్పుడు నాకు ప్రాణభయం ఉంది, నన్ను ఏదన్నా చేస్తారన్న భయం ఉందని చెప్పి ఆవిడ కంప్లైంట్ చేసింది కదా. సో దస్తగిరి లాంటి అసలు ఎవరూ లేనటువంటి ఒక షేక్ దస్తగిరి లాంటి అతను ఆ పులివెందుల గడ్డ మీద నిలబడి నిజాన్ని నిలబెట్టాలి, నిజం ఏం జరిగిందో నేను చెప్పాను, ఆ నిజాన్ని నిలబెట్టాలని అతను నిలబడ్డాడంటే మామూలు విషయం కాదు. జస్ట్ ఒక కేసు పెట్టేస్తే లోపలేస్తేనే భయపడిపోతారు అందరూ. అలాంటిది ఇంతమంది ఒక ఫ్యాక్షనిస్టుల నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో అతను నిలబడి ఉన్నాడంటే, మామూలు వ్యక్తి, మామూలు డ్రైవరు అంతే నిలబడి ఉన్నాడంటే అతను నిజంగా గుండె ధైర్యం చాలా గొప్ప, గుండె ధైర్యం మామూలుగా లేదు. సో అతను ఇంకోటి సవాల్ వేశాడు. ఇప్పుడు పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఇంత డీల్ చేశారు, నాకు నిజాన్ని వాళ్ళు కప్పిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, తప్పుదోవ పట్టేసిన ప్రయత్నం చేస్తున్నారు, అందుకే నేను ఇదే అజెండాగా తీసుకొని పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మీద వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేస్తానని అనౌన్స్ చేశాడు దస్తగిరి. ఓకే, ఇండిపెండెంట్గానే సరే నేను పోటీ చేస్తానని చెప్పి అతను సవాల్ చేశాడు. సవాల్ చేసి రాబోయే ఎన్నికల్లో వివేకానంద రెడ్డి మర్డర్ కేసునే ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొని వెళ్ళి నేను జగన్మోహన్ రెడ్డి మీద నేను గెలిచి చూపిస్తానని చెప్పి అతను సవాల్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేయడానికి అతను సిద్ధపడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బహుశా దస్తగిరి కాంగ్రెస్లో ఏమైనా చేరి కాంగ్రెస్ పార్టీ నుంచి పులివెందుల నుంచి పోటీ చేసినా ఆశ్చర్యపోవసలు. ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా ఎప్పుడైనా జరగచ్చు. సో ఇప్పుడు అసలు దస్తగిరికి ఏంటంటే ప్రాణభయం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు పెట్టినటువంటి కేసు ఏంటంటే చాలా విచిత్రమైనటువంటి కేసు. ఇప్పుడు దస్తగిరి జైల్లో నుంచి బయటకు వచ్చింది, అసలు ఆల్రెడీ అతను అప్రూవ్డ్గా మారిన తర్వాత బయటకు వచ్చాడు, అంతకుముందు జైల్లో ఉన్నాడు. అప్రూవ్డ్గా మారిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత అతను సెక్యూరిటీ కల్పించారు, 1+1 గన్మెన్స్ 2+2, ఓకే, అలాగే ఎస్కార్ట్ 5+5 ఎస్కార్ట్ తోటి ఉన్నాడు. అంటే పూర్తి నిఘా మధ్య, పోలీసులకు సంబంధించినటువంటి నిఘా మధ్యలో ఉన్నాడు దస్తగిరి. అలాంటి దస్తగిరి ఒక అమ్మాయిని కిడ్నాప్ ఎలా చేస్తాడు? సింపుల్ లాజిక్ కదా, అంతే కదా. ఎలా చేస్తాడు కిడ్నాప్? అతని మీద కిడ్నాప్ కేసు పెట్టారు. ఒకవైపు 2+2 గన్మెన్స్, ప్రభుత్వ గన్మెన్సే కదా. తర్వాత గార్డులు 1+1 గార్డులు ఉన్నారు, ప్లస్ 5+1 సెక్యూరిటీ ఉంది, ఎస్కార్ట్ ఉంది. వీళ్ళందరూ 24 గంటలు 3 షిఫ్ట్లో పనిచేస్తారు. మరి ఇలాంటప్పుడు అసలు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకెళ్ళి ఎట్లా చేస్తాడు దస్తగిరి? చేస్తుంటే వీళ్ళని చూస్తా కూర్చున్నారా పోలీసులందరూ? అంటే జగన్మోహన్ రెడ్డి మరి ఏ విధంగా అతను చేయదలుచుకున్నాడు? అప్పుడు నిజం ఉండాలి కదా. ఇప్పుడు అతను కేసు పెట్టి, కిడ్నాప్ కేసు పెట్టి అతను జైల్లో పంపించి జైల్లో డీల్ కుదుర్చుకున్నారు అనేది దస్తగిరే చెప్తున్నారు, మనం చెప్పడం కాదు. అంటే జైలుకు పంపించి అక్కడ డీల్ కుదుర్చుకోవడానికి జైలుకు పంపించారా? ఇంత సెక్యూరిటీ నడుముండి కిడ్నాప్ ఎలా చేస్తారు? వెరీ సింపుల్, అంతేగా మరి. సో కాబట్టి పులి అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే పులి పంజా. ఇప్పుడు దస్తగిరి ఒక పెద్ద పులిలాగా కనిపిస్తున్నాడు వాళ్ళకి. ఆ పంజా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద విసిరాడు.
పంజా విసిరి పులివెందుల్లో తేల్చుకుందాం అని చెప్పి దస్తగిరి అంటున్నాడంటే అతను ఓట్లు పడకపోయినా గెలిచినట్టు అని చెప్పి మనం భావించాలి. అంతే, ఓట్లు పడకపోయినా అతను నిజాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలని ట్రై చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఎదురుడ్డి తన కారు డ్రైవర్, వివేకానందుడి కారు డ్రైవరే కదా. అవును. సో అతను ఎంత స్వామి భక్తి కలిగినాడు అని చెప్పి అనుకోవాలి. తన వివేకానంద రెడ్డిని ఎలా హత్య చేశారో కళ్ళారా చూసినటువంటి దస్తగిరి ఉన్న విషయాన్ని చెప్తే అతని మీద అన్ని రకాలుగా ప్రయోగాలు చేసి, అన్ని రకాలుగా ఒత్తిళ్లు పెట్టి, అన్ని రకాల సుఫారీ కుదుర్చుకొని 20 కోట్లు డీల్ ఇస్తానని డాక్టర్ చైతన్య రెడ్డి అన్నారంటే అట్లీస్ట్ దాని మీద విచారణ చేయాలిగా. నిజమా అవుతుందా అని చెప్పి జైలు అధికారులు విచారణ చేయాలిగా, దాన్ని కూడా పట్టించుకోవాలా. దస్తగిరి చెప్పాడు కదా, అవును, ఆన్ రికార్డ్ చెప్పాడు దస్తగిరి. చెప్పినప్పుడన్నా దాని మీద విచారణకు ఆదేశించాలి కదా. అసలు నిజమా అవుతుందా, అసలు ఆ చైతన్య రెడ్డి ఏ టైంలో వచ్చారు, ఎప్పుడు వచ్చారు, దస్తగిరిని కలిశాడా లేదా, అటు సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి కదా, కనీసం అదన్నా చేయాలి కదా. అసలు పబ్లిక్ని ఎంత అమాయకంగా చూస్తూ ఉన్నారంటే వీళ్ళు, అంటే ఏం చెప్పినా వింటారు, ఏం చేసినా కానీ చూస్తూ ఉంటారు అనే యాంగిల్లో ఉన్నారు తప్పితే అసలు దీంట్లో ఏమన్నా నిజం ఉందా, ఆయన కిడ్నాప్ నిజం ఉందా? దస్తగిరి ఆల్రెడీ ఆరోపణలు అనుకుందాం. అతను నాకు జైల్లో ఉన్నప్పుడు నాకు పేరు చెప్తున్నాడు కదా, చైతన్య రెడ్డి వచ్చాడు, అతను శివశంకర్ రెడ్డి వాళ్ళ రక్త సంబంధికుడు అని చెప్తున్నారు కదా. సో అలాంటప్పుడు అతను విచారించాల్సిన బాధ్యత ఉంది కదా. సో సిబిఐ ఏమో ఈ కేసుని అసలు విచారించే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు నిన్న మంగళవారం రోజు భాస్కర్ రెడ్డి అటెండ్ అయ్యాడు సిబిఐ కోర్టుకి, అలాగే అవినాష్ రెడ్డి అటెండ్ అయ్యారు, వీళ్ళందరూ అటెండ్ అయ్యారు. అవినాష్ రెడ్డిని ఆన్ పేపర్ అరెస్ట్ చూపించారు కానీ ఎక్కడ కూడా అరెస్ట్ చేయలేదు. సో ఇవన్నీ ఏంటి అసలు? ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు పొలిటికల్ మోటివేటెడ్ అని చెప్పేసి షర్మిలాని చెప్పారు, వాళ్ళ కుటుంబీకి రాలే కదా, కుటుంబీకి రాలే కదా, పొలిటికల్ మోటివేటెడ్ అని చెప్పారు. సో దాని మీద ఎంక్వైరీ చేయాలి కదా. రేపు ఎలక్షన్లో ఇదే ఒక పెద్ద ప్రచారాస్త్రంగా మారబోతుంది. దస్తగిరి రంగంలోకి వెళ్ళి ఇది కనుక ప్రచారం చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా తిరగబడే అవకాశం. ఇప్పటికే పులివెందులు వెళ్తే మొన్న రాళ్ళు టమాటాలు వేశారు కదా జగన్మోహన్ రెడ్డి మీద, నిలదీసే పరిస్థితికి వచ్చింది కదా. ఇప్పుడు దస్తగిరి కనుక పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి మీద జస్ట్ నామినేషన్ వేస్తే ఒక సీనియర్ జర్నలిస్ట్గా నా దృష్టిలో అతను గెలిచినట్టే. అంటే గెలుపోవటములు అనేది ఓట్ల రూపంలో చూస్తారు జనరల్గా. నేనైతే జగన్మోహన్ రెడ్డికి ఎదురెడ్డి నిలబడినటువంటి ఒక టైగర్గా నేను చూస్తాను దస్తగిరిని. నామినేషన్ వేస్తే అతను గెలిచినట్టే, అంటే ఓట్ల రూపంలో కాదు, సమాజంలో మానసికంగా అతను గెలిచినట్టే అని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. నిజమైనటువంటి పులి జగన్ కాదు, నిజమైనటువంటి టైగర్ దస్తగిరి అని చెప్పి అనుకోవాలి. అతని ధైర్యానికి మనం మెచ్చుకోవాలి, అతని ధైర్యానికి మనం ఖచ్చితంగా సలాం చేయాల్సిందే. దస్తగిరి దమ్ము చూపిస్తున్నాడు, అది ఆ దమ్ము వెనక అసలు నిజానికి ఉన్న దమ్ము అలాంటిది, నిజానికి ఉన్న గొప్పతనం అలాంటిది. ఈరోజు నిజం దాయొచ్చు కానీ అది ఎప్పటికైనా బయటకు వస్తుంది. అదే నిజం కోసం పోరాడుతున్నాడు దస్తగిరి. సో ఈ పోరాటంలో దస్తగిరి ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.